ఇక్కడ ప్రతి గురువారం ఆక్షన్ సేల్ జరుగుతుంటుంది. నెంబర్ చూసుకొని వెహికల్ని మీరు పర్ఫెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత ఆక్షన్కి వెళ్ళండి. 47 2016 మోడల్ మారుతి షిఫ్ట్ ZDI టాప్ అండ్ వేరియంట్ 2016 మోడల్. దీనికి వీళ్ళు చెప్తున్న ప్రైస్ అయితే 4 to 5 lakhs మధ్యలో అయితే చెప్తున్నారు. ఎవరైతే హైయెస్ట్ బిడ్డింగ్ ఇస్తారో వాళ్ళకి వెహికల్ ఇచ్చేస్తారు. 4 లక్షల నుంచి ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. సో హైయెస్ట్ బిడ్డింగ్ ఎవరిస్తే వాళ్ళకి వెహికల్ ఇచ్చేస్తారు. దీనికి యాక్షన్లో చెప్తున్న ప్రైస్ అయితే 3 lakhs నుంచి 4 lakhs మధ్యలో అయితే చెప్తున్నారు. ఎవరైతే హైయెస్ట్ బిడ్డింగ్ ఇస్తారో వాళ్ళకి వెహికల్ ఇచ్చేస్తారు. 3,05,000 3,10,000 అట్లా యాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తీసుకున్న తర్వాత నాకు నచ్చలేదు, నా కలర్ నచ్చలేదు, నాకు యాక్సిడెంట్ అయ్యింది, ఇది పెయింటింగ్ అయింది అంటే మాత్రం వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళైతే వెహికల్ అయితే తీసుకోరు. సో మీరు కట్టిన 20,000 అటే పోతాయి. సో ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చెక్ చేసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే పెద్దంబర్పేటలోని శ్రీరామ్ మార్కెట్ యార్డులో అవైలబుల్గా ఉన్నాము. ఇక్కడ ప్రతి గురువారం ఆక్షన్ సేల్ జరుగుతుంటుంది. ఎంట్రీ ఫీ వచ్చేసి 20,120 రూపాయలు. అట్లనే ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్, ఒక పాన్ కార్డ్ జిరాక్స్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. దగ్గరలో ATMs అయితే ఉండవు. మీరే క్యాష్ అయితే తీసుకురండి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే అవైలబుల్గా ఉండవు. సో మీకు ఎంట్రీ ఫీ 20,120 రూపాయలు కట్టిన తర్వాత మీకు ఒక బుక్లెట్ ఇస్తారు. అందులో ప్రతి ఒక్క వెహికల్ డీటెయిల్స్ ఉంటాయి. ఎక్కడెక్కడ వెహికల్స్ ఉన్నాయి అనేది లాట్ నెంబర్ చూసుకొని వెహికల్ని మీరు పర్ఫెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత ఆక్షన్కి వెళ్ళండి. ఒకవేళ వెహికల్ మీరు తీసుకుంటే కనుక మీరు కట్టిన 20,000 అందులో కట్ చేసుకుంటా. ఒకవేళ మీరు ఏ వెహికల్ని తీసుకోకపోతే కనుక మీరు కట్టిన 20,000 మీకు అదే రోజు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్క వెహికల్ డీటెయిల్స్ అండ్ వాటి ప్రైజెస్ అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు అన్ని షిఫ్ట్ కార్ల గురించి చెప్తున్నాను. ఇది వచ్చేసి లాట్ నెంబర్ 47 2016 మోడల్ మారుతి షిఫ్ట్ ZDI టాప్ అండ్ వేరియంట్. ఒరిజినల్ RC ఉన్నది. దీనికి లైఫ్ టైం ట్యాక్స్ కూడా ఉన్నది. ఇది వైట్ ప్లేట్. అట్లనే చాలాను కూడా చెక్ చేసుకోండి. మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. డీజిల్ వేరియంట్. RT వచ్చేసి సూర్యాపేట్. ఇది 2016 మోడల్. దీనికి వీళ్ళు చెప్తున్న ప్రైస్ అయితే 4 to 5 lakhs మధ్యలో అయితే చెప్తున్నారు. ఎవరికైనా నచ్చితే వెళ్ళండి. ఇంకా వెహికల్ హోల్లోనే ఉన్నది. ఎవరైతే హైయెస్ట్ బిడ్డింగ్ ఇస్తారో వాళ్ళకి వెహికల్ ఇచ్చేస్తారు. 4 లక్షల నుంచి యాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో హైయెస్ట్ బిడ్డింగ్ ఎవరిస్తే వాళ్ళకి వెహికల్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది లాట్ నెంబర్ 48 2014 మోడల్ మారుతి షిఫ్ట్ VDI డీజిల్ వేరియంట్. దీనికి ఒరిజినల్ RC ఉంది, లైఫ్ టైం ట్యాక్స్ ఉంది. RT వచ్చేసి ఇబ్రాహీంపట్నం. మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. దీనికి ఆల్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇది 2014 మోడల్. దీనికి యాక్షన్లో చెప్తున్న ప్రైస్ అయితే 3 lakhs నుంచి 4 lakhs మధ్యలో అయితే చెప్తున్నారు. ఎవరైతే హైయెస్ట్ బిడ్డింగ్ ఇస్తారో వాళ్ళకి వెహికల్ ఇచ్చేస్తారు. అంటే 3 lakhs అంటే 3 lakhs నుంచి యాక్షన్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ 10 పెంచుకుంటూ పోతారు. ఎవరు ఇంట్రెస్ట్ పెట్టలేదు అనుకోండి 5 పెంచుకుంటూ పోతారు. అంటే 5,000 అట్లా. ఇప్పుడు 3 lakhs స్టార్ట్ అయ్యింది అనుకోండి 3,05,000 3,10,000 అట్లా యాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. ఎక్కడైతే ఎవరైతే హైయెస్ట్ బిడ్ ఇచ్చి వదిలేస్తారో వాళ్ళ మార్జిన్కి ఆ ప్రైస్ ఉంటే కనుక వెహికల్ని ఇచ్చేస్తారు. అట్లనే డాక్యుమెంట్స్ కూడా అన్నీ ఇచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది లాట్ నెంబర్ 50. ఇది 2013 మోడల్ మారుతి షిఫ్ట్ VDI. దీనికి ఒరిజినల్ RC ఉంది ఫ్రెండ్స్. లైఫ్ టైం ట్యాక్స్ ఉన్నది. డీజిల్ వేరియంట్. RT వచ్చేసి కరీంనగర్. దీనికి కూడా ఆల్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. చూడండి, ఒరిజినల్ RC ఉన్న వెహికల్స్ అన్నిటికీ డాక్యుమెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి. మీరు యాక్షన్లో వెహికల్ తీసుకున్న తర్వాత వితిన్ 1 weekలో మీరు ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసినాక 45 వర్కింగ్ డేస్లో మీకైతే NOC అన్నీ ప్రొవైడ్ చేస్తారు. మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి వీళ్ళు చెప్తున్న ప్రైస్ అయితే 3 to 4 lakhs మధ్యలో అయితే చెప్తున్నారు. ఎవరికైనా నచ్చితే కనుక వెహికల్ ఇంకా హోల్లోనే ఉన్నది. ఇది ఆంధ్ర తెలంగాణ ఇద్దరికి పనిచేస్తుంది. సో AP 09 నెంబర్ ఇది. 2014 బిఫోర్ ఏదైనా సరే ఆంధ్ర ఫ్రెండ్స్ అయినా తెలంగాణ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా వెహికల్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాట్ నెంబర్ 5. ఇది 2016 మోడల్. ఇది తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది. ఆంధ్ర మిత్రులకి అయితే పనిచేయదు ఫ్రెండ్స్. 2016 మారుతి షిఫ్ట్ డిజైర్ VDI. ఒరిజినల్ RC ఉంది, లైఫ్ టైం ట్యాక్స్ ఉన్నది. మీటర్ రీడింగ్ వచ్చేసి 131,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇది లాస్ట్ టైం యాక్షన్లో 4.5 to 5.5 మధ్యలో అయితే యాక్షన్ రన్ అయింది. నెక్స్ట్ హోల్లోనే ఉన్నది. నెక్స్ట్ యాక్షన్లో కూడా అంతే రన్ అవుతుంది. 4.5 to 5.5 మధ్యలో. ఎవరైతే హైయెస్ట్ బిడ్డింగ్ ఇస్తారో వాళ్ళకి వెహికల్ని ఇచ్చేస్తారు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వెహికల్ ఇంటీరియర్ కూడా చూపిస్తున్నారు చూడండి. చాలా అద్భుతంగా ఉన్నది. వెహికల్ అయితే మీరు ఖచ్చితంగా నేను చూపిస్తున్నాను కాదు, మీరు కూడా మీ మెకానిక్ని తీసుకెళ్ళి ప్రతి ఒక్క టాప్ టు బాటమ్ చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తీసుకున్న తర్వాత నాకు నచ్చలేదు, నా కలర్ నచ్చలేదు, నాకు యాక్సిడెంట్ అయ్యింది, ఇది పెయింటింగ్ అయింది అంటే మాత్రం వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళైతే వెహికల్ అయితే తీసుకోరు. సో మీరు కట్టిన 20,000 అటే పోతాయి. సో ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చెక్ చేసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్.
నెక్స్ట్ వచ్చేసి లాట్ నెంబర్ 6 2016 మోడల్ షిఫ్ట్ డిజైర్. ఇది ZDI టాప్ అండ్ వేరియంట్. దీనికి ఒరిజినల్ ఆర్సీ ఉంది, లైఫ్ టైం ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఆర్టీఓ వచ్చేసి హైదరాబాద్ సౌత్ ఫ్రెండ్స్. దీనికి ఆల్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇది తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది, ఎందుకంటే ఇది TS ప్లేట్. ఇది ఆటో ట్రాన్స్మిషన్. చూడండి ఒకసారి, గేర్ కూడా చూడండి. ఇది ZDI ఆటో ట్రాన్స్మిషన్ 2016 మోడల్. ఇది లాస్ట్ టైం 5.5 వరకు వచ్చింది, కానీ వెహికల్ ఇంకా హోల్లోనే ఉన్నది. మేబీ నెక్స్ట్ యాక్షన్లో కూడా వస్తుంది, కాకపోతే 5.5 అబోవ్ వస్తే ఇచ్చేస్తారు కావచ్చు. సో 5.5 to 6 మధ్యలో అయితే దీనికి ఇంట్రెస్టింగ్గా ఉండవచ్చు నాకు తెలిసి. ఎవరికైనా నచ్చితే వెళ్ళి యాక్షన్లో పార్టిసిపేట్ చేయండి. ఎంట్రీ ఫీ వచ్చేసి 20,120 రూపాయలు. అవి రిఫండబుల్ అమౌంట్ ఫ్రెండ్స్. మీరు వెహికల్ని తీసుకుంటేనే మీ 20,000 వాళ్ళు కట్ చేసుకుంటారు. లేదనుకోండి, ఆ 20,120 రూపాయల్లో 120 మాత్రం సర్వీస్ ట్యాక్స్ కింద కట్ చేసుకుంటారు. మీరు కట్టిన 20,000 మీకు అదే రోజు రిటర్న్ ఇచ్చేస్తారు. బుక్లెట్ ఇచ్చిన తర్వాత ఒక రిసిప్ట్ ఇస్తారు పేమెంట్ చేసినట్టు. ఆ పేమెంట్ రిసిప్ట్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అది వెహికల్ తీసుకోకపోతే కనుక కౌంటర్లో రీసబ్మిట్ చేసినప్పుడు మీరు కట్టిన 20,000 మీకు ఇచ్చేస్తారు.